ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీబాక్ యాక్టివ్ఫిట్ వర్షన్ 1.0 స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. అదేవిధంగా దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో బాక్స్ ఓపెన్ చేసే కన్నా ముందు మనం బాక్స్లో చూసుకుంటే మన ఫ్రంట్లో మనకు వాచ్ అనేది కనిపించే విధంగా డిస్ప్లే ఉంది. అండ్ సైడ్లో వచ్చేసి వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్, మరొక సైడ్లో కూడా వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్, మిగతా డీటెయిల్స్ అనేది మనకు బాక్స్ పైన కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా బాక్స్ పైన మనకు ఫీచర్స్ అండ్ మిగతా డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుందాం. ఒకసారి ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు ఇందులో మాన్యువల్ కనిపిస్తుంది, అండ్ వాచ్ కనిపిస్తుంది, అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జర్ అనేది ఇచ్చాడు. సో ఈ 3 కంటెంట్స్ అనేది మనకు బాక్స్ లోపల వస్తున్నాయి. సో అంతే, వేరే ఏం లేవు. సో స్మార్ట్ వాచ్ని మనం ఈ కార్డ్బోర్డ్ నుంచి తీసి వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ మెయిన్గా స్ట్రాప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా హై క్వాలిటీ, అండ్ ఇవి సిలికాన్ స్ట్రాప్స్తో వస్తున్నాయి. ఇవి రిమూవబుల్ స్ట్రాప్స్, మనం నచ్చిన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకు సెన్సార్స్, అదేవిధంగా మ్యాగ్నెటిక్ పిన్స్ అనేది ఇచ్చారు. దీని ద్వారా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా అనేది మనము వాచ్ని ఛార్జింగ్ చేసుకోవాలి. అండ్ మనకు బ్యాక్ సైడ్లో మీకు అక్కడ సెన్సార్స్ పైన కవర్ ఉంటుంది, అది తీసేయాలి. సెన్సార్స్ పైన కవర్ అనేది తీయకపోతే మనకు సెన్సార్స్ అనేది కరెక్ట్గా పనిచేయవు, అండ్ రీడింగ్స్ గిట్ట మనకు ఏమి చూపించవు. సో మనం కవర్ తీసేసేయాలి. అదేవిధంగా తీసేసి మనము వాచ్ని ఆన్ చేస్తే మనకు ఈ విధంగా రీబాక్ బ్రాండ్ అనేది ఫస్ట్ కనిపిస్తుంది. వాచ్ ఆన్ అవ్వగానే మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తుంది. అండ్ మనకి డిస్ప్లే సైజ్ చూసుకుంటే 35mm సైజులో ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే HD క్వాలిటీ అనేది ఇందులో మెన్షన్ చేశారు. అండ్ టచెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనకు ఏ విధంగా వాడాలన్నది మనం చూసుకుందాం. అండ్ వాచ్లో మనకు ఒక QR కోడ్ ఉంది. ఈ QR కోడ్ స్కాన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లోకి వెళ్ళి బూస్ట్ ఫిట్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాచ్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనం వాచ్ని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలనేది కంప్లీట్గా మీకు గైడ్ అనేది ఈ వీడియోలో ఉంది. సో ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా చూస్తే మనం చేంజ్ చేసుకోవచ్చు. వాచ్ ఫేసెస్ కూడా మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, అండ్ మన కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనం డిస్ప్లేలో చూస్తున్న విధంగా కస్టమైజబుల్, అంటే మనకు నచ్చిన ఫోటో అనేది వాచ్ ఫేస్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు యాప్లో వెళ్ళి స్మార్ట్ వాచ్ నోటిఫికేషన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతి స్మార్ట్ నోటిఫికేషన్ అనేది మనం వాచ్లోనే చూసుకునే విధంగా అన్నీ ఆన్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాప్లోనే మనం అలారం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాచ్లోనే మనం కెమెరా అనేది ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఆన్ చేయగానే మన మొబైల్లో కెమెరా ఆన్ అవుతుంది. అండ్ మనము వాచ్ ద్వారానే కెమెరాలో ఫొటోస్ తీసుకోవచ్చు, మీరు డిస్ప్లేలో చూస్తున్న విధంగా. ఈ విధంగా వాచ్ ద్వారానే మొబైల్లోని కెమెరాని మనం ఆపరేట్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మరిన్ని సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు ఇందులో మనకు ఫైండ్ మై ఫోన్ ఉంది. అంటే మనం ఎప్పుడైనా వాచ్ని ఎక్కడైనా మర్చిపోయాం అనుకోండి, యాప్ ద్వారా ఫైండ్ మై ఫోన్ ఆప్షన్లో వెళ్తే మనకు వాచ్ ఎక్కడ ఉందనేది రింగ్ అవుతుంది. అదే కాకుండా మనకి ఇందులో సైలెంట్ రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫీమేల్స్ మెంటల్ సైకిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది జెండర్ యూజ్ బట్టి చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మనకు పక్కన ప్రొఫైల్లోకి వెళ్ళామనుకోండి, మన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేసామనుకోండి, మనకు ఏ విధంగా యూజ్ చేసుకునే అనేది మనకి ఇందులో చూపిస్తుంది. అదే కాకుండా యాప్లో మనకు మన హార్ట్ రేట్ కానీ, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కానీ, బ్రెత్ ట్రైనింగ్ కానీ, స్లీప్ మానిటరింగ్ కానీ, అండ్ బాడీ టెంపరేచర్, ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనము యాప్లో చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో ట్రాక్ అయ్యి రికార్డ్ అయ్యి ఉంటుంది. వాచ్లో మనకు 2 మెన్యూ లేఅవుట్స్ అనేది ఇచ్చాడు. ఒకటి వచ్చేసి గ్రిడ్ వ్యూ, అండ్ ఇంకొకటి వచ్చేసి లిస్ట్ వ్యూ. సో మనం చూస్తుంది ఇప్పుడు గ్రిడ్ వ్యూ, అండ్ మీకు నచ్చకపోతే లిస్ట్ వ్యూ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనకు టైంపాస్ కావడానికి వాచ్లో మనకి ఇన్బిల్ట్ గేమ్స్ అనేది 2 ఇచ్చాడు. సో మీకు నచ్చిన గేమ్ అనేది యూజ్ చేసుకొని టైంపాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు హెల్త్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే ఇందులో 24/7 హార్ట్ రేట్ ట్రాక్ చేసుకోవడానికి ఉన్నది. అదే కాకుండా మనకు బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. మై బాడీ టెంపరేచర్ ఏ విధంగా ఉన్నదని ఇక్కడ మనం ఇందులో చూసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో స్టెప్స్ కౌంట్ చూసుకోవచ్చు, అండ్ స్లీప్ మానిటరింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా చాలా హెల్త్ యాక్టివిటీస్ అనేది ఇందులో ఉన్నాయి. అండ్ మల్టిపుల్ స్పోర్ట్స్ గిట ఇందులో ఇచ్చాడు.
సో మనకు నచ్చిన యాక్టివిటీ యూస్ చేసుకొని మన హెల్త్ అనేది ఫిట్నెస్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అదే కాకుండా మరిన్ని కొన్ని ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు, వెదర్ అప్డేట్ చేసుకోవచ్చు, సెడెంటరీ రిమైండర్స్ మనం చూసుకోవచ్చు, అండ్ మనకు స్టెప్స్ కౌంట్స్ అనేది మనం గోల్స్ కిట పెట్టుకోవచ్చు. వాచ్లో మనకు పైకి స్వైప్ చేస్తే స్మార్ట్ నోటిఫికేషన్స్, మెసేజెస్ అన్ని చూసుకోవచ్చు. అదే కాకుండా కిందికి స్వైప్ చేస్తే మనకు కంట్రోల్స్ అనేవి ఉంటాయి. సెట్టింగ్స్, వైబ్రేషన్, టార్చ్ లైట్ ఇవన్నీ అన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లోకి స్వైప్ చేస్తే మనకు మెన్యూ అనేది కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకు షార్ట్ కీస్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన యాప్ కానీ లేదా యాక్టివిటీ అనేది మనం షార్ట్ కీట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు సెట్టింగ్స్లోకి వెళ్తే మిగతా అలారమ్స్, పవర్ ఆన్ ఆఫ్, మిగతా యాక్టివిటీస్ అనేది కనిపిస్తాయి. సో మనకు వాచ్లో ఫ్లాష్ లైట్ అనేది ఇచ్చాడు. సో మనకు అది ఒక టార్చ్ లాగా పనిచేస్తుంది. మీరు చూస్తున్నారుగా డిస్ప్లే ఈ విధంగా. ఇందులో మనకు థియేటర్ మోడ్ కూడా ఉంది. అది ఆన్ చేసుకున్నప్పుడు మనకు వాచ్లో ఉన్న వైబ్రేషన్ కూడా సైలెంట్ అయిపోతుంది. సో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అదే కాకుండా మనకు బ్యాటరీ సేవర్ ఆన్ కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనం బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇది వితౌట్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఉంది కాబట్టి మనకు 15 days వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. స్టాండ్ బై వచ్చేసి 25 days వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇందులో ఇస్తున్నాడు. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ లేకున్నా కానీ మనకు ఇన్కమింగ్ కాల్స్ ఎవరు చేస్తున్నారో చూసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోయినా సైలెంట్ చేసుకోవచ్చు, లేదా రిజెక్ట్ అనేది ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చాడు కాలింగ్ ఫీచర్లో. అదేవిధంగా వాచ్లో మనకు బ్రైట్నెస్ మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. డిస్ప్లే అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపించే విధంగా ఇచ్చాడు. సో మనకు ఫైనల్గా ఇనిషియల్ ఇంప్రెషన్స్ చెప్పుకోవాల్సింది, ఫస్ట్గానే మాట్లాడాల్సింది బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంది. మెయిన్గా స్ట్రాప్స్ మాత్రం ఎక్స్ట్రానరీగా ఇచ్చాడు. అండ్ అదేవిధంగా టచ్ కూడా బాగుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కానీ, ఇన్బిల్ట్ గేమ్స్, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా నచ్చింది నాకు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ వీడియోలో అనిపించింది నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.